నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఖరారైన పివిఎన్ మాధవ్. గతంలో శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా మాధవ్ పనిచేశారు. ఏపీ గ్రీన్ ఎనర్జీలో చాలా బలంగా ఉందని పేర్కొన్న ఏపీ సీఎం చంద్రబాబు. ఏరోస్పేస్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం. నగరపాలక సంస్థ పరిధిలో వాటర్ వర్క్ చేసే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ప్రభుత్వంతో మాట్లాడి తమ సమస్యలు పరిష్కరించుకోండి, కానీ ప్రజలను మాత్రం ఇబ్బందులకు గురి చేయొద్దని హెచ్చరించిన 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్. ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్ పేరు ఖరారైంది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాధవ్ ఉన్నారు. గతంలో శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా మాధవ్ పనిచేశారు. రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్ష ఎన్నిక నిర్వహించనున్నారు. కర్ణాటక ఎంపీ మోహన్ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు. భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షునిగా పోకల వంశీ నాగేంద్ర మాధవ్ ఖరారయ్యారు. ఇప్పటికే ఈ పదవి కోసం అనేక మంది ఆశావాహులు తమ వంతుగా తమకు అధిష్టానంతో ఉన్న పరిచయాలతో ప్రయత్నాలు చేశారు. పార్టీ అధిష్టానం అధ్యక్ష మార్పు చేయకపోతే ప్రస్తుత అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కొనసాగుతారని అంతా అంచనా వేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, పూర్వ అధ్యక్షులు సోము వీర్రాజు, ఎన్వైకే మాజీ ఉపాధ్యక్షులు పలువురు పేర్లు ప్రచారం జరిగాయి. మీడియాకి వెళ్ళలేదు అందుకని దూరేసాను. ఎన్నికలు కూడా ఉన్నారా? ఆవిడ బాగా మనకు కావాల్సిన ఆవిడ బుజ్జమ్మ అని పెద్ద ఆవిడ. ఓబీసీ మోర్చా. ఏపీ గ్రీన్ ఎనర్జీలో చాలా బలంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీకి ఎన్నో అడ్వాంటేజీలు ఉన్నాయని, శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ ఇక్కడే ఉందని తెలిపారు. ఏరోస్పేస్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని సీఎం చంద్రబాబు తెలిపారు. క్వాంటమ్ వాలీపై విజయవాడలోని నోవోటెల్లో సోమవారం వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. 1995 టెక్నాలజీ రీవల్యూషన్ ను ఇండియా పొందింది. దానిలో తన పాత్ర కూడా ఉందని గుర్తు చేసుకున్నారు సీఎం చంద్రబాబు. ఏపీకి ఎన్నో అడ్వాంటేజ్లున్నాయి. శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ ఇక్కడే ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏరోస్పేస్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అన్నారు. ఏపీ గ్రీన్ ఎనర్జీలో చాలా బలంగా ఉందని చెప్పారు. 1989లో కుప్పం నుంచి పోటీ చేస్తూ ఒక పబ్లిక్ మీటింగ్ లో తాను ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ తెస్తానని చెప్పానని, అయితే ఈ విషయంలో తన ప్రత్యర్థులు తప్పుపట్టారని గుర్తు చేశారు. ప్రభుత్వ సర్వీసులన్నీ సేవలను ఆగస్టు 15వ తేదీ నాటికి వాట్సాప్ చాట్ బోర్డ్ ద్వారానే నిర్వహిస్తాయని స్పష్టం చేశారు. జనవరి 1వ తేదీ నాటికి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అమరావతి నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించారు. దీనికోసం ఎకోసిస్టమ్ తో పాటు యూజ్ కేసులు కూడా రావాలని సూచించారు. We thought to promote quantum computing. Then I thought to invite some of important people who will do this job. By that time, Government of India has announced quantum mission. Here is a man, Mr. Kamakoti. Once any idea will come on his mind, he won't leave. Continuously he is pursuing things. Then he came to me. Sir, it is a important momentum for all of us. We have to push quantum computing. How to do it? We have to work it out. Then immediately I contacted Government of India, Secretary Abhayji, and then Minister. They also agreed in principle. Then how to move further, I had a discussion
with some of mayor players. One Mr. Venkat from IBM. He is also very responsible at that time. Immediately responded, yes sir, we are in full swing. But ultimately, Government of India has to accept, and also other players has to come forward. Then we created an ecosystem, TCS, IBM, and L&T. All three people made it a reality. I really appreciate these three players who joined together. నగరపాలక సంస్థ పరిధిలో వాటర్ వర్క్ చేసే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ప్రభుత్వంతో మాట్లాడి తమ సమస్యలు పరిష్కరించుకోండి, కానీ ప్రజలను మాత్రం ఇబ్బందులకు గురి చేయొద్దని 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ హెచ్చరించారు. మీ న్యాయమైన డిమాండ్లు అడగడంలో తప్పులేదు, కానీ ప్రభుత్వం సమయానుకూలంగా స్పందిస్తుందని సూచించారు. కొండ ప్రాంత ప్రజలు నీటి ఇబ్బందులు ఎదుర్కోకుండా తాము ప్రైవేట్ వ్యక్తులను పెట్టి బూస్టర్ ద్వారా నీరు అందిస్తుంటే మోటార్ స్విచ్లు ఆపేయటం కరెక్ట్ కాదన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదన్నారు. తమకు ప్రజలే ముఖ్యమని, వారిని ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా డివిజన్లోని పంప్ హౌస్ ను ఆయన సందర్శించారు. గత 50 రోజుల నుంచి ఈ వాటర్ వర్క్స్ లో చేసేటువంటి వాళ్ళందరూ కూడా అంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళ జీతాలు పెంచమని చెప్పి గవర్నమెంట్ కి వినతి పత్రం ఇచ్చి సమ్మె చేస్తున్నారు. సమ్మె చేయటం, మీ కోరికలు కోరటం అనేది తప్పు కాదు. గవర్నమెంట్ ఏ విధంగా స్పందించాలో సమయానుకూలంగా ఆ రకంగా స్పందిస్తుంది. కానీ ఇక్కడ మేము ఒక ఎంప్లాయీస్ని పెట్టుకొని, ప్రైవేట్ ఎంప్లాయీస్ని పెట్టుకొని పోస్టర్లో మోటార్ వేసి పైన కొండ మీద వాలిపడానికి వెళ్తున్నప్పుడు కొంతమంది ఈ సమ్మె చేస్తున్నటువంటి వాళ్ళు తాగేసి కింద ఉన్నటువంటి పోస్టర్ దగ్గరికి వచ్చి స్విచ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. పైన ఉన్నటువంటి ప్రజలకి నీళ్లు రాకుండా చేసి ఒత్తిడి తీసుకొచ్చి మా సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి పరిష్కరించుకోవాలనే ఆలోచనతో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఒక ప్రజాప్రతినిధిగా చెప్తున్నా, ప్రజలే మాకు ముఖ్యం, ప్రజల కంటే మీరు ముఖ్యం కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజలకి సౌకర్యాలు కల్పించాలనేటువంటి విషయంలో మేము ముందుంటాం. మీరు చేయాల్సినటువంటి సమ్మె ధర్నా చౌక్లో చేయండి. ప్రభుత్వ అధికారులకి ఏదైతే వినతి పత్రాలు ఇస్తున్నారో వినతి పత్రాలు ఇవ్వండి. ఇక్కడ మేము ప్రైవేటు వ్యక్తులను పెట్టుకొని పోస్టర్ ఆన్ చేయించుకొని వాలిప్పడానికి పైకి వెళ్తున్నప్పుడు కింద తాగేసి వచ్చి కింద మోటార్ ఆన్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పనిచేసేటువంటి వర్కర్స్ కాబట్టి వాళ్ళకి తెలుసు ఎక్కడ ఏ స్విచ్ నొక్కితే నీళ్ళు వెళ్ళవు, ఏ స్విచ్ నొక్కితే నీళ్ళు వెళ్తాయో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలను మాత్రం ఇబ్బంది పెడితే మాత్రం ఒప్పుకునేటువంటి పరిస్థితి కాదు. మేము డెఫినెట్గా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మీ మీద ఒక్క కేసు అయినా సరే అయినా రేపొద్దున దీనికంటే ఇబ్బంది పడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇలాంటి పిచ్చేషాలు వేస్తే మాత్రం ప్రజాప్రతినిధులుగా మేము ఊరుకుండేది లేదు. కార్మిక సంఘాలు కూడా చెప్తున్నాం. కార్మిక సంఘాలు ఎవరైతే ఈ కార్మికులు వెనకాలండి ఈ సమ్మె చేస్తున్నారో కార్మిక నాయకులు కూడా నేను హెచ్చరించదలుచుకున్నా. నాకేం భయం అక్కర్లేదు. ప్రజల తరఫున మేము మాట్లాడుతున్నాం. ప్రజలకి మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఈ విషయాలను మాట్లాడుతున్నాం. మీరు సమ్మె చేయండి, మీ కోరికలు తీర్చుకోండి, ప్రభుత్వానికి అండగా నిలబడాలి. ప్రజల పట్ల మాత్రం ఇలాంటి చర్యలు చేపడితే మాత్రం తీవ్రమైనటువంటి చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విజయవాడ నూతన కోర్టు భవనంలో సోమవారం మధ్యాహ్నం 2 వ్యక్తులు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై న్యాయవాదులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే అదే ప్రాంగణంలో ఇలాంటి దాడులు జరగడం విచారకరమని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
గత ఏడాది పాలనలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అత్యంత ఎక్కువ పేరు తెచ్చిన కీలకమైన అంశాలలో రహదారులు అభివృద్ధి ఒకటని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో గుంతలు పడి అతి దారుణంగా మారిన రోడ్లను మన ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఒక ఛాలెంజ్ తీసుకొని గుంతలు పూడ్చడం జరిగిందన్నారు. సంక్రాంతి నాటికి గుంతల రహిత రహదారులే లక్ష్యంగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయడంలో ఆర్ఎండ్బి శాఖ అధికారుల పాత్ర కీలకమన్నారు. విజయవాడలోని ఆర్ఎండ్బి కార్యాలయంలో ఆ శాఖ ఈఎన్సీ నయీముల్లా, ఆర్ఎండ్బి క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు పదవీ విరమణ ఆత్మీయ అభినందన సభలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేడు రిటైర్ కాబోతున్న ఈఎన్సీ నయీముల్లా, సిఈ వెంకటేశ్వరరావులను మంత్రి ప్రత్యేకంగా శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి సన్మానించడం జరిగింది. అలాగే ఆర్ఎండ్బి శాఖ నూతన ఈఎన్సీగా బాధ్యతలు స్వీకరించనున్న వి రామచంద్రను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, నేడు రేపు నియోజకవర్గంలో ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నప్పటికీ మన ఆర్ఎండ్బి శాఖ కుటుంబ సభ్యులకు సంబంధించి రిటైర్మెంట్ కార్యక్రమం జరుగుతున్న క్రమంలో ఇక్కడకు రావటం జరిగిందన్నారు. గత ఏడాది నేను నూతనంగా ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపినప్పటికీ ఆర్ఎండ్బి శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, ఈఎన్సీ నయీముల్లాతో కలిసి సమన్వయంతో పనిచేస్తూ ఆర్ఎండ్బి శాఖ పురోగతికి పనిచేశామన్నారు. నేడు ప్రభుత్వానికి గతేడాది పాలనలో అత్యంత పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన అంశాల్లో రోడ్ల మరమ్మతులు, రహదారులు అభివృద్ధి కూడా ఒకటని మంత్రి తెలిపారు. పదవి విరమణ కార్యక్రమం ఈరోజు సాయంకాలం పెట్టినారు, ఈ విధంగా జరుగుతుందని చెప్పి నాకు మా ఆఫీసర్స్ మన వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నాకుండేటువంటి షెడ్యూల్లో సీఎం గారు కొద్దిగా ప్రోగ్రామ్స్ కాన్స్టిట్యున్సీలు ఇచ్చినారు. ఈరోజు ఖచ్చితంగా సాయంకాలం 6 గంటలకు అట్లా అక్కడ అటెండ్ అయ్యే ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఉన్నాయి. మళ్ళీ రేపు తెల్లవారంగానే పెన్షన్స్ ఉన్నాయి. ఏదేమైనా నా కుటుంబ సభ్యుడు రిటైర్డ్ అవుతున్నారు, 2 అవుతున్నారు. ఇక్కడ వారిని వదిలి వెళ్ళాలని మనసు లేదు. సాయంకాలం సమయం లేదు. మా వారికి అంతా తీసుకుని మా సెక్రటరీ గారికి నేను కాల్ చేసి రేపు వారికి నేను సన్మానం చేయాలి, నేను సన్మానం చేసిన తర్వాత 1 గంట లేట్ అయినా నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి అని చెప్పి వారికి మన వెంకటేశ్వర గారు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటా. వెంటనే మేమందరం కూడా శ్రీనివాస్ రెడ్డికి చెప్పి అందరికీ కొద్దిగా కోఆర్డినేట్ చేసుకోండి, మా స్టాఫ్తో కూడా పనిచేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక కుటుంబ సభ్యుడు, మనము రిటైర్డ్ అవుతున్నారు వారు అంటే మనతో కలిసి నాతో దాదాపు 1 సంవత్సరం కాలం ఎంతో ఆత్మీయంగా ప్రతి విషయానికి కానీ నేను కొత్తగా మంత్రి అయినందుకు వచ్చినప్పుడు సెక్రటరీ గారు కానీ మీరు కానీ ప్రతి ఒక్కరు కోఆర్డినేషన్ చేస్తేనే ఆర్ఎండ్బికి పేరు వచ్చింది. ఈరోజు ప్రతి మీటింగ్లో కూడా ఈరోజు ఏదైనా చెప్పినాడంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఒక ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఈరోజు నంబర్ 1 స్థానంలో పార్ట్స్ అది క్లియర్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన కత్తిపూడి ఒంగోలు జాతీయ రహదారి విస్తరణ పనులు ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా సాగనున్నాయి. ఈ పనులకు సంబంధించిన డిపిఆర్ తయారీకి టెండర్లను ఆహ్వానించారు. మచిలీపట్నం ఒంగోలు మధ్య 161 కిలోమీటర్ల మేర NH 216 రహదారిని విస్తరించే పనులు ఫేజ్ 2లో చేపట్టనున్నారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేలా అడుగులు వేస్తామని చెప్పారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సోమవారం ఆంధ్రరత్న భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. బీజేపీ అధికారంలో ఉండి కూడా విభజన హామీలను అమలు చేయలేదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు మోడీ జపం చేస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఏపీ విభజన హామీలు అమలవుతాయని అన్నారు. ప్రజాసేవ చేయాలనుకునే వారందరికీ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పలుకుతుందని అన్నారు. ప్రతి జిల్లాలోనూ మాట్లాడిన
ముఖ్యమైన అంశం కాంగ్రెస్ పార్టీ బలోపేతం. నిజంగానే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అవసరం ఒక్క కాంగ్రెస్ పార్టీది మాత్రమే కాదు, నిజానికి ఈ అవసరం ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్ర ప్రయోజనాల కోసం నిజాయితీతో పోరాటం చేస్తున్న పార్టీ. మనకు విభజన హక్కులలో 11 సంవత్సరాలుగా మోడీ గారు బీజేపీ సర్కార్ కేంద్రంలో ఉండి కూడా ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టింది మరి అలాంటప్పుడు ఇటు అధికార పక్షంలో ఉన్న చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లేక ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారైనా ఒక్కరంటే ఒక్కరు కూడా బీజేపీ పార్టీని ప్రశ్నించే స్థితిలో లేరు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా బీజేపీకి తొత్తులుగా మారిన వారే, ఏదో ఒక రకంగా పొత్తులు పెట్టుకున్నవారే. జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు. ఇక చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా కూటమి కట్టారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు బీజేపీని నిలదీయగలగా ఏకైక సత్తా ఉన్న పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీగా మాత్రమే మిగిలింది. కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన పాలనను అందిస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. గడిచిన ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. వినిపించుకోవడానికి ఉపయోగపడుతుంది. సంవత్సరంలో మనం ఏం చేసామో చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. అలా కాకుండా డివిజన్ లో సమస్యలు, ఎన్నికల ముందు మనం డోర్ టు డోర్ తిరిగాం. ఎన్నికల తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజల్లోకి వెళ్ళి ఏం చేసామో చెప్పుకుంటూ ఇంకా వాళ్ళ సమస్యలు ఉంటే, నాకు పెన్షన్ రాలేదు, లేదంటే ఆగిపోయింది, లేదంటే ఇంకొక సమస్య, వాళ్ళు ఏం చెప్తున్నారో మనం అర్థం చేసుకొని ఆ సమస్యని నోట్ చేసుకుంటున్నాం. కాబట్టి వాళ్ళకి మళ్ళా ఫాలో అప్ యాక్షన్ కూడా ఉంటుంది. ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యని పరిష్కారం ఏ విధంగా చేస్తామో రేపు మీరు తీసుకొచ్చిన ఫీడ్బ్యాక్ తో వచ్చినటువంటి సమస్యలతో సేవాభావంతో సమాజానికి మంచి చేయాలన్న దృఢ సంకల్పంతో డాక్టర్ రసిక్ సంఘవి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కు సోలార్ ఎక్విప్మెంట్ ను అందించడం సంతోషకరమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బోడేపూడి హనుమయ్య తెలిపారు. డాక్టర్ రసిక్ సంఘవి వంటి వారు దాతలకు ఆదర్శప్రాయమన్నారు. గాంధీనగర్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో మాజీ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రసిక్ సంఘవి ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు జైన్ మార్వాడి ప్రముఖులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బోడేపూడి హనుమయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద మనసుతో సోలార్ ఎక్విప్మెంట్ ను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కు అందించడం సంతోషకరమన్నారు. అసోసియేషన్ తరపున
డాక్టర్ రసిక్ సంఘ్వీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రసిక్ సంఘ్వీ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొని మరింత మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని కోరారు. అనంతరం రసిక్ సంఘ్వీ మాట్లాడుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేవాలయంతో సమానమని చెప్పారు. తన వంతుగా అసోసియేషన్ కు సోలార్ ఎక్విప్మెంట్ అందించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా అసోసియేషన్ అభివృద్ధి కోసం అన్ని విధాలుగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భాగంగా రసిక్ సంఘ్వీని ఘనంగా సన్మానించారు. నిన్న మేము ఇక్కడ సోలార్ పవర్ ప్లాంట్ ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేసుకున్నాము. మన గౌరవనీయులు బొండా ఉమామేశ్వరరావు గారి చేతుల మీదుగా. ఈ ప్రాజెక్ట్ రావడానికి ముఖ్య కారకులు ఎవరంటే మా పాస్ట్ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ రసిక్ సంఘ్వీ గారు. నిజంగా రసిక్ సంఘ్వీ గారు పెద్ద మనసుతో ఈ మా ఐఎంఏ బిల్డింగ్కు సోలార్ పవర్ ప్లాంట్ ఇచ్చారు. దీనివల్ల మాకు ప్రతి నెల ఒక 20,000 దాకా మనీ సేవ్ అవుతుంది. రియల్లీ ఐఎంఏ తరఫున నేను ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సోలార్ పవర్ ప్లాంట్ గురించి దాని ఇంపార్టెన్స్ అందరికీ తెలిసిపోయింది. ఈవెన్ అవర్ ప్రైమ్ మినిస్టర్ గారు, మన స్టేట్ చీఫ్ మినిస్టర్ గారు అందరూ కూడా సోలార్ పవర్ ప్లాంట్ని గురించి చాలా వివరంగా చెప్తున్నారు. ఇది మేము కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసి దీన్ని సక్సెస్ చేసుకున్నాము. మన మాజీ ఐఎంఏ ప్రెసిడెంట్ రసిక్ సంఘ్వీ గారు అధ్యక్షతన నిన్న వాళ్ళ మదర్ మెమరీలో సోలార్ పవర్ ప్లాంట్ డొనేట్ చేశారు. దీనివల్ల మాకు ఐఎంఏకి ఫైనాన్షియల్గా బెనిఫిట్ ప్లస్ పర్యావరణానికి కూడా ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్, చాలా గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గిస్తాం. ఆ ద్వారా విజయవాడకి కూడా మనకి పొల్యూషన్ కూడా తగ్గుతుంది. సో మేము అందరం ఎప్పుడు ఆయన చేసే సోషల్ యాక్టివిటీస్కి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాం అండ్ ఆయన ఇంకా చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నాకేంటంటే ఇప్పుడు నేను ఐఎంఏ అంటే ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు హన్మయ్య గారు చెప్పారు, ఇది నాకు సీట్ ఆఫ్ లెర్నింగ్, నాకు టెంపుల్. నాకు చాలా దీని మీద చాలా నాకు అభిమానం ఉంది. ఇక్కడ చాలా నేర్చుకున్నాం, పెద్ద పెద్ద వాళ్ళతో కలిసాము. బయట నుంచి కూడా చాలా పెద్ద పెద్ద స్పీకర్స్ వస్తారు, మంచి మంచి ఇక్కడ లెక్చర్స్ ఇస్తారు. కొత్త కొత్త స్టూడెంట్స్ కూడా నేర్చుకోవడానికి ఇక్కడ ఉంటుంది. సో నేను దీనిలో వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ప్రెసిడెంట్ అన్నీ చేశాను. నాకు ఎంత అవకాశం ఇచ్చారు ఈ గుడిలో, ఈ టెంపుల్ ఆఫ్ లెర్నింగ్లో. సో నా మనసులో ఏదో అనిపించింది, మనం కూడా ఐఎంఏకి ఏదో ఒకటి చెయ్యాలి. సో
మన మా మదర్ పేరు మీద కంకుబాయి డైనింగ్ హాల్ ఇక్కడ పెట్టాము. 10 లక్షల రూపాయలు వేసేసి సోలార్ ఇచ్చాను. మొన్న నోవోటల్ హోటల్లో మన సీఎం గారు మాట్లాడుతూ కూడా చెప్పాడు, నాది ఇప్పటి నుంచి విజన్ ఉన్నది గ్రీన్ ఎనర్జీ గురించి, గ్రీన్ హైడ్రోజన్ గురించి, గ్రీన్ అమోనియా గురించి. సో మోడీ గారు కూడా అదే చెప్తున్నాను. కాబట్టి దాన్ని అనుసరించి మేము ఏదో ఒకటి మనం చెయ్యాలి. దానివల్ల ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుంది. మనకి ఐఎంఏ కూడా నెలకి 15-20 వేలు బిల్లు వచ్చేది, అది కూడా తగ్గిపోతుంది. గత ఏడాది బుడమేరు వరదకు గండ్లు పడిన ప్రాంతంలో పూర్తయిన సిసి వాల్ ను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో నాడు తాత్కాలికంగా పూడ్చిన 3 గంటలు కలుపుతూ 23 కోట్లతో సిసి వాల్ నిర్మాణం చేశారు. సీజన్ మొదలయ్యేలోగా సిసి వాల్ పనులు పూర్తి చేశామన్నారు. వెలగలేరు వద్ద రెగ్యులేటర్ గేట్లు మార్చి 1.8 కోట్లతో కొత్త గేట్లను మార్చామన్నారు. బుడమేరు గట్టు పటిష్టం కోసం వెలగలేరు నుండి ఇలప్రోలు వరకు 7 కిలోమీటర్ల పొడవున గ్రావెల్ రోడ్ నిర్మాణం చేపట్టామన్నారు. ఎన్కే పాడు నుండి కొల్లేరు వరకు 57 కిలోమీటర్ల పొడవున బుడమేరు డ్రైన్ పూడిక తీత పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. కొల్లేరు నుండి ఉప్పులేరు వరకు బుడమేరు డ్రైన్ నీరు సముద్రంలోకి పోయేలా 9 కోట్లతో డీసిల్టింగ్ పనులు జరుగుతున్నాయని వివరించారు. ఏదైతే నిలిచిని మాట్లాడుతూ ఉన్నామో గత సంవత్సరంలో ఇదే ప్రాంతంలో 3 గంటలు ఈ బుడమేరుకు పడి విజయవాడ ముంచెత్తినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం కలెక్టరేట్లో బస్సులోనే 10 రోజులు ఉండి పరిస్థితులను చక్కదిద్దడం కానీ, లోకేష్ గారు సైతం డ్రోన్స్ కెమెరాస్ ద్వారా 24 గంటలు కూడా రియల్ టైంలో మానిటరింగ్ చేయడం, ఆ రకంగా యుద్ధ ప్రాతిపదికన ఆ 3 గంటలను కూడా నిలవ కాళ్ళ మీద ఇటు అధికారులు కానీ ఏజెన్సీలు కానీ శ్రమించి ఆ రోజు తాత్కాలికంగా మనం ఆ రోజు ఈ గండ్లను మనం పోడ్చగలిగితే మొన్న గండ్లు పడడమే కాదు, గతంలో ఈ బుడమేరుకి ఎప్పుడు గండ్లు పడినా ఇదే ప్రాంతంలో పడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఛానల్లో వచ్చేటువంటి ఫ్లడ్ వాటర్తో పాటు దీనికి ఆపోజిట్లో ఏదైతే పులివాగుకి సంబంధించి ఆ వాటర్ అంతా కూడా డైరెక్ట్గా ఈ బండని టచ్ చేయడం, అదేవిధంగా ఇక్కడ సైఫన్ ఒకటి ఉండడం, ఇక్కడే గండ్లు పడుతున్నాయని చెప్పడం ద్వారా, అదేవిధంగా ఈ కెనాల్కి పట్టిసీమ వాటర్ను కూడా రేపు ఫ్యూచర్లో తీసుకురావాలి కాబట్టి ఆ సీపేజీలు కూడా లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు మొన్న గండ్లు పడినటువంటి 3 గంటలను కలిపి ఈవేళ 365 మీటర్ల సీసీ వాల్ని శాశ్వత ప్రాతిపదికన యుద్ధ ప్రాతిపదికన ఈ సీజన్ ప్రారంభమయ్యే లోపుగానే ఆర్థికంగా మాకు మొన్న ఏదైతే ఏప్రిల్ నెలలోనే అప్రూవల్ అయినప్పటికీ కూడా మే నెలలోనే టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి ఇమ్మీడియట్లీ ఈ సీజన్లో మేము ఈ సీసీ వాళ్ళు పూర్తి చేయగలిగాము. అంతేకాకుండా ఈ ఫ్లడ్ భవిష్యత్తులో వస్తాయి అంటే శాశ్వత ప్రాతిపదికన చేయాలనంటే దగ్గర 7-8 వేల కోట్ల రూపాయలు నిధులు అవసరం అవుతాయి. అదేవిధంగా టైం టేకింగ్ కూడా ఒక 3-4 ఇయర్స్ తీసుకుంటుంది. కాబట్టి ఈ లోపుగా మరి ఏదైతే ఈ యొక్క ఫ్లడ్ నుంచి కొంతమేరైనా సరే విజయవాడకి మరి ఎఫెక్ట్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ సీసీ వాళ్ళతో పాటుగా ఏదైతే 7 కిలోమీటర్స్
ఈ లెఫ్ట్ బెండ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మరి ఇంకొక 1/2 మీటర్ హైట్ చేసి గ్రావెల్ పాత్ తోటి ఆ బండని స్ట్రెంగ్తన్ చేస్తూ ఉన్నాం. విదేశాలలో వైద్య విద్యను అభ్యసించిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థులు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఏఐఎస్ఎఫ్ నాయకులు సాయి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సరిగా స్పందించకపోవడం బాధాకరమని, విద్యార్థుల జీవితాలు అంధకారంగా మారుతున్నాయన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు పర్మనెంట్ రిజిస్టర్ సర్టిఫికేట్ వెంటనే ఇవ్వాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గేట్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సాయి కుమార్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల కోసం ఏడాదిన్నరగా వైద్య విద్యార్థులు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారని చెప్పారు. గతంలో ఆందోళన చేసినప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చారని, డాక్యుమెంట్లన్నీ సమర్పించినా ఇప్పటి వరకు సర్టిఫికేట్లు జారీ చేయలేదన్నారు. ఎంతో ఖర్చు పెట్టుకుని విదేశాల్లో చదువుకొని వచ్చిన విద్యార్థులకు ఇలా అన్యాయం చేయటం సరికాదన్నారు. వైద్య విద్యార్థులు మాట్లాడుతూ అందరూ సర్టిఫికేట్లు జారీ చేయమని చెబుతున్నా రిజిస్టర్ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్ర రాష్ట్రం నుంచి వైద్య విద్యార్థులు వారి కళ్ళకన్నటువంటి కళలను నెరవేర్చుకోవడానికి విదేశాలు వెళ్ళి మన రాష్ట్రంలో అవకాశాలు కలగపోక ఇక్కడ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు వైద్య విద్యను పూర్తి చేసుకోలేకుండా విదేశాలకు వెళ్ళి అతి తక్కువ ధరలో వాళ్ళు వైద్య విద్యను పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఎన్ఎంసీ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏపీఎంసీ కానీ మన రాష్ట్రానికి సంబంధించి వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్స్లో క్వాలిఫై అయినారు. తర్వాత మన రాష్ట్రం నుంచి వాళ్ళకి పర్మనెంట్ రిజిస్టర్డ్ సర్టిఫికేట్ అందించాలని చెప్పి వాళ్ళు దాదాపు 1 సంవత్సరం నుంచి గుడి చుట్టూ ప్రదర్శనలు చేసినట్టుగా ఈ యొక్క ఏపీఎంసీ చుట్టూ నెలకి 2 నెలలకి 3 నెలలకి వస్తున్నారు పోతున్నారు. మరి సమాధానం మాత్రం చెప్పడానికి ఒకరంటే ఒకరు లేని సందర్భంలో కూడా కమిషనర్ ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు అపాయింట్ అయిన వెంటనే మీ సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. చైర్మన్ అపాయింట్ అయ్యి కూడా 3 నెలల పరిధి కాలం అవుతుంది. ఇప్పటికి కూడా ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. వాళ్ళు ఏమని అడుగుతుంటే మీరు మళ్ళీ ఇంటర్న్షిప్ 1 సంవత్సరం ఎక్స్ట్రా చేయాలంటున్నారు. మేము అడుగుతున్నాం విద్యార్థుల పక్షాన ఏఐఎస్ఎఫ్గా వాళ్ళు నిజంగానే క్వాలిఫైడ్ కాకపోతే, వాళ్ళు నిజంగానే ఇంటర్న్షిప్కి ఎలిజిబుల్ కాకపోతే, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్లు కాకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్య హాస్పిటల్లో ఏ విధంగా మీరు వాళ్ళ దగ్గర నుంచి సర్వీసెస్ చేయించుకుంటారు? మేము ఇక్కడ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి మేము అక్కడ 5 years or 6 years కష్టపడి చదువుకొని ఇక్కడికి వస్తామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని సర్టెన్ రూల్స్ అనేవి ఎన్ఎంసీ మాకు ఇష్యూ చేస్తుంది. దాని తర్వాత ఒక కష్టమైన ఎగ్జామ్ పాస్ అయ్యి మేము ఇంటర్న్షిప్ అనేది స్టార్ట్ చేస్తాము. ఆ ఇంటర్న్షిప్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఒక 1 year 2 years అనేది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అనేది వాళ్ళు వేస్తున్నారండి. 1 సంవత్సరం అనేది ఎవరికైనా వేస్తారు, కానీ మాకు స్టైఫండ్ కూడా ఇవ్వకుండా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఒకటి చేసి వచ్చిన వాళ్ళకి 2 చేసి వచ్చిన వాళ్ళకి 3 కూడా వేస్తున్నారు. ఇప్పుడు మాకేంటంటే స్టైఫండ్ ఇవ్వకుండా ఊరికే చేయిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మేము అన్ని సంవత్సరాలు కష్టపడి చదివి వచ్చి చేస్తున్న తర్వాత కూడా ఇప్పుడు పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ ఇవ్వడానికి మళ్ళీ మాకు ఇబ్బంది పెడుతున్నారు. అసలు ఏ స్టేట్లో కానీ అసలు ఎక్కడా లేదు ఈ కష్టాలన్నీ. మాకు ఒక లెటర్ ఉంటే చాలు అని చెప్పి అన్ని స్టేట్స్లోని పిఆర్లు ఇస్తున్నారు, అన్ని స్టేట్స్లోని కౌన్సిలింగ్ చేస్తున్నారు, అన్ని స్టేట్స్లో ఎఫ్ఎంజీస్ బాగానే ఉన్నారు. ఒక ఏపీఎంసీలో మాత్రం ఒక ఏపీకి కొత్త రూల్స్ వస్తున్నాయి. అసలు ఎన్ఎంసీలో ఎక్కడ లేని రూల్స్, దేశంలో ఎక్కడ ఫాలో అవ్వని రూల్స్ అన్ని ఏపీలోనే వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సోలార్ ప్రాజెక్టు పేరుతో వేలాది ఎకరాలను అక్రమంగా కంపెనీలకు కట్టబెట్టడాన్ని, స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన జూలై 9 సార్వత్రిక సమ్మెకు వామపక్ష పార్టీల పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను దాసరి భవన్లో గురువారం జరిగిన వామపక్ష పార్టీల సమావేశంలో తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జూలై 9న కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మెకు
వామపక్ష పార్టీలు ప్రత్యక్షంగా మద్దతు ఉంటుందన్నారు. సోలార్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 8,500 ఎకరాలు షిరిడి సాయి కంపెనీకి అన్యాయంగా కట్టబెట్టడాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారన్నారు. అదాని కంపెనీలను ఉద్ధరించడానికి స్మార్ట్ మీటర్లు పెడుతున్నారన్నారు. ప్రభుత్వాలు తమ ప్రజా వ్యతిరేక విధానాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేయాల్సి వస్తుందని అన్నారు. ఇవాళ 10 వామపక్ష పార్టీల సమావేశం ప్రాధాన్యత కలిగిన 3 అంశాలపైన చర్చించడం జరిగింది. అందులో ముఖ్యంగా రేపు జూలై 9వ తేదీ నాడు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ కూడా వారిచ్చిన సంయుక్త పిలుపు మేరకు కోట్లాది మంది కార్మికులు, ఉద్యోగస్తులు జనరల్ స్ట్రైక్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ కార్మికులకు వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న ఈ సార్వత్రిక సమ్మెకు ఎంతో ప్రాధాన్యత ఉందని మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన ఈ 11 సంవత్సరాల కాలంలో కార్మికులకు, ఉద్యోగులకు వ్యతిరేకంగా లేబర్ కోడ్ రద్దు చేయడం, అన్ని రకాలుగా వారికి చేయడం, పని భారం పెంచడం, చివరికి అదే అడుగుజాడల్లో మన రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా కేబినెట్లో తీర్మానం చేసి పని గంటలు పెంచడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఈరోజు సిపిఐ దాసరి భవనంలో సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్, ఎంసిపిఐ, ఫార్వర్డ్ బ్లాక్, ఎస్యుసిఐ, ఆర్ఎస్పి పార్టీల సమావేశం జరిగింది. సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ కూడా అనుకోకుండా రాలేకపోయినా తన భాగస్వామ్యతను కూడా వ్యక్తం చేసింది. ఈ పార్టీలు సమావేశమై కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒకటి, స్మార్ట్ మీటర్ల మీద ఒక సమస్య ఉంది. ఇవాళ భూములు, ఇండోసోల్ భూములు 8,500 ఎకరాలు అక్రమంగా షిరిడి సాయి కంపెనీకి కట్టబెట్టడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆ అవసరం కూడా లేదు. గత ప్రభుత్వ హయాంలో రామాయపట్నం పోర్టు కింద ఇదే కంపెనీకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించినప్పుడు ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్న కూటమి పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా అనేక ప్రెస్ కాన్ఫరెన్స్లు కూడా పెట్టి ఇది ఒక పెద్ద భూ కుంభకోణం, ఈ పోలరైజేషన్కి వ్యతిరేకంగా, సంపద అక్యూములేషన్కి వ్యతిరేకంగా సాగుతున్న ఈ ఉద్యమాన్ని కమ్యూనిస్టు పార్టీలుగా మేమంతా సంపూర్ణంగా క్రియాశీలకంగా మద్దతు ఇస్తూ ఉన్నాం. సరే, రెండోది విద్యుత్తుకు సంబంధించిన దాంట్లో కూడా విద్యుత్తు అవసరం అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ప్రభుత్వాలు దాన్ని ఒక తీవ్రమైన భారంగా ప్రజల మీద వేసిన పరిస్థితి ఉంది. అది ఏ గవర్నమెంట్ అనే దాంతో సంబంధం లేకుండా కార్పొరేట్లే గెలుస్తూ ఉన్నారు. ఇందులో ఈ కార్పొరేట్లకు వ్యతిరేకంగా ప్రజలు పోట్లాడితే తప్ప ఈ భారాల నుంచి రక్షించుకోలేరు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడం దుర్మార్గమని ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె వెంకటేశ్వర్లు ఆరోపించారు. బోర్డులో నియమాలన్నీ పటిష్టంగా అమలు చేయాలని, అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం, ఆదర్శ భవన నిర్మాణ కార్మిక సంఘం, ఐఎఫ్టియు అనుబంధ సంఘాలు విలీన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఈ విలీన సభ ద్వారా రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయటం, భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకోవటం జరిగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 1996లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించినా అది ఏపీ రాష్ట్రంలో 2009లో మాత్రమే అమల్లోకి వచ్చిందన్నారు. 2018 వరకు ఈ బోర్డు ద్వారా అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయని, కానీ తరువాతి ప్రభుత్వాలు ఈ బోర్డు నిధులను స్వప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డు నిధులు ప్రభుత్వ అవసరాలకు మళ్లించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిందని, అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి కూడా జమ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పాత సంక్షేమ పథకాలను నిలిపివేసి వాటి పేర్లను మారుస్తూ కొత్తగా తామే ప్రారంభించినట్లు చెప్పుకోవటం దుర్మార్గమన్నారు. చంద్రబాబు హయాంలో చంద్రన్న బీమాగా, తరువాత జగనన్న బీమాగా మార్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. భవిష్యత్తులో బోర్డులో నియమాలన్నీ పటిష్టంగా అమలు చేయాలని, అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలన్నదే తమ డిమాండ్ అన్నారు. అలాగే
ఈఎస్ఐ, పెన్షన్ వంటి వాటిని అమలు చేయాలని ఆయన కోరారు. కార్మికుల హక్కుల కోసం ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఏపీ ప్రగతిశీల భవనేతర నిర్మాణ కార్మిక సంఘం, ఆదర్శ భవన నిర్మాణ కార్మిక సంఘం ఈ రెండు సంఘాల విలీన సభ ఈరోజు విజయవాడలో జరుగుతూ ఉంది. ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులంతా కూడా వాళ్ళ హక్కుల కోసం పోరాడాల్సిన కర్తవ్యం నేడు ఎంతైనా ఉంది. ఎందుకనంటే దాదాపు భవన నిర్మాణ బోర్డుని ఈ రాష్ట్రంలో 2009లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 2018 వరకు కూడా చాలా సజావుగా సాగింది. అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయి. సహజ మరణానికి కానీ, ప్రమాద మరణానికి కానీ, అదేవిధంగా పెళ్లికి కానీ, లేదంటే మెటర్నిటీ బెనిఫిట్ కానీ, విద్యార్థుల స్కాలర్షిప్లు కానీ, కార్మికులకు పనిముట్లు కానీ అన్ని సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరిగాయి. కానీ 2018 నుంచి చంద్రబాబు నాయుడు ఈ సహజ మరణాన్ని, ప్రమాద బీమాని చంద్రన్న బీమాగా మార్చేశాడు. జగన్ వచ్చిన తర్వాత దాన్ని జగనన్న బీమాగా మార్చేశారు. ప్రభుత్వాలు వాళ్ళ అవసరాల కోసం ఈ బోర్డు నిధుల్ని పక్కదారి మళ్లించారు. ఈ బోర్డులో కార్మికుల డబ్బు ఉంది తప్ప చంద్రబాబు నాయుడు డబ్బు, జగన్ డబ్బు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం డబ్బు, కేంద్ర ప్రభుత్వం డబ్బు ఒక్క రూపాయి కూడా లేదు. ఏదైతే కార్మికుల సంక్షేమం కోసం నిర్మాణ రంగం నుంచి ఒక 1% సెస్ వసూలు చేస్తున్నారో ఆ సెస్ డబ్బులన్నీ కూడా కార్మికుల సంక్షేమానికి ఖర్చు పెట్టాల్సింది పోయి ఈ ప్రభుత్వాలు పక్కదారి పట్టిస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. బోర్డు నిధులు ఏ రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్న బోర్డుకి జమ చేయండి, అవి కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పినప్పుడు కూడా దున్నపోతు మీద వర్షం కురిసిన చందంగా ఈ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. కోట్లాది రూపాయలు దారి మళ్లిస్తూ ఉన్నాయి. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. జగన్ను విమర్శించి జగన్ కంటే భవిష్యత్ బాగుంటుంది, నిర్మాణ రంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తాను, ఇసుకను ఉచితంగా ఇస్తాను, నేను చాలా పారదర్శకంగా ఉంటానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఇసుక తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వ చేతుల్లో బందీ అయిపోయింది. పారదర్శకంగా ఏమాత్రం కూడా లేదు, ఖరీదైన సరుకుగా మారిపోయింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఖరారైన పివిఎన్ మాధవ్. గతంలో శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా మాధవ్ పనిచేశారు. ఏపీ గ్రీన్ ఎనర్జీలో చాలా బలంగా ఉందని పేర్కొన్న ఏపీ సీఎం చంద్రబాబు. ఏరోస్పేస్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం. నగరపాలక సంస్థ పరిధిలో వాటర్ వర్క్ చేసే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ప్రభుత్వంతో మాట్లాడి తమ సమస్యలు పరిష్కరించుకోండి, కానీ ప్రజలను మాత్రం ఇబ్బందులకు గురి చేయొద్దని హెచ్చరించిన 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీ న్యూస్.